మహారాష్ట్రలో లవ్ జిహాద్ ఉదంతాలు వరుసగా వెలుగులోకి వస్తూ ఉండడం ఆందోళన కలిగిస్తోంది. నాసిక్, అమరావతి ఘటనలు మరవక ముందే ఇప్పుడు అకోలాలో మరో ఘటన వెలుగు చూసింది. ప్రేమ పేరుతో ఒక హిందూ యువతిని వంచించి అపహరించి మత మార్పిడికి ప్రయత్నించిన వ్యవహారం చర్చనీయాంశమైంది. అకోలాకు చెందిన జమీర్ జహీరుద్దీన్ ఖాజీ అనే వివాహితుడు సోషల్ మీడియా మరియు గేమింగ్ యాప్లలో బాద్షా అనే నకిలీ పేరుతో ఖాతా తెరిచాడు. హర్యానాకు చెందిన ఒక హిందూ యువతితో పరిచయం పెంచుకున్నాడు. తన అసలు గుర్తింపును దాచిపెట్టి ప్రేమ పేరుతో ఆమెను నమ్మించి మభ్యపెట్టాడు. అనంతరం ఆమెను అకోలాకు రప్పించాడు. తన నివాసంలో 5 రోజుల పాటు బంధించి తీవ్రంగా బ్రెయిన్ వాష్ చేసినట్లు ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఆమెను ఇస్లాం మతంలోకి మార్చేందుకు ప్రయత్నించాడు. అయితే సోదరి కనిపించకపోవడంతో ఆందోళన చెందిన బాధితురాలి సోదరుడు ఆమె ఆచూకీ వెతుక్కుంటూ అకోలాకు చేరుకున్నాడు. స్థానిక ఖదాన్ పోలీసుల సహాయంతో నిందితుడి ఇంటిపై దాడి చేయడంతో ఈ దారుణం బయటపడింది. పోలీసులు యువతిని సురక్షితంగా రక్షించి నిందితుడు జహీరుద్దీన్ ఖాజీని అదుపులోకి తీసుకున్నారు. అతన్ని హర్యానా పోలీసులకు అప్పగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే మహారాష్ట్రలో వరుసగా జరుగుతున్న ఈ తరహా ఘటనలపై హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.